జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. జై. అల్లాహ్ అక్బర్. ఓలా ఊబర్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇదంతా స్క్రిప్ట్ రాసుకుంటారా మీరు? వీళ్ళు ఎంత మూర్ఖులు. ముఖ్యంగా ఈ తులసి చందు అండ్ సంధ్య లాంటి వాళ్ళు వక్రీకరిస్తుంటారు. అంటే ఇన్ని చెప్తుంటారు, ఇంత మాట్లాడుతుంటారు కదా, అసలు పార్టీ మిమ్మల్ని పట్టించుకుంటారా? కెమెరాలు ఉంటే మీరు ఒక లెక్క ఉంటారు, కెమెరాలు లేకపోతే ఒక లెక్క ఉంటారు, అంతేనా? మీరు మత విద్వేషాలు లేకపోతే మతపరమైనటువంటి అంశాలను రెచ్చగొడతారు అనేనంట, మీరేమంటారు? గౌస్ పాషా అనేటువంటి వ్యక్తి, మీరు దాన్ని ఖండించిండ్రా? క్రాంతి గారు, మీరు ప్లీజ్ నాకు ఆ టాపిక్ గుర్తు చేయకండి. నేను ఎమోషనల్ అయితే నేను ఆ రోజు పాపని చూసి కూడా చాలా ఏడ్చింది. అక్కడ పోక్సో కేసు, అటెంప్టివ్ మర్డర్ రెండు వేయాలి, కానీ ఖమ్మంలో పోలీస్ స్టేషన్లో ఓన్లీ పోక్సో వేసాను. అటెంప్టివ్ మర్డర్ ఎందుకు వేయలేదు? బీఆర్ఎస్ లీడర్స్కి కొమ్ము కాస్తున్నారా పోలీసులు? రాజకీయాలు ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు ఇక్కడ? ప్లీజ్ బీ అ హ్యూమన్. కొంచెం సెన్సిటివ్గా ఉండండి. ఒక్కసారి పాపని చూడండి, చూస్తే తెలుస్తుంది మీకు. పార్టీలో అఫీషియల్గా మీరు ఎవరి ఆధ్వర్యంలో జాయిన్ అయినారు? మీరు కిషన్ రెడ్డి గారు. మీకు మద్దతుగా పార్టీని నిలబడడం? నాకు ఐడియాలజీ ఫస్ట్. పార్టీ కూడా కాదు, కానీ పార్టీలా తప్పులు చేసిన వాళ్ళు పోతే వాషింగ్ పౌడర్ నిర్మా లెక్క అంత శుద్ధి చేస్తారంట. పాలిటిక్స్ లోకి మనం వెళ్తే వినండి, లెట్ మీ ఫినిష్. మీరు క్వశ్చన్ అడిగిన లెట్ మీ ఫినిష్. ఒక మంచి క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఆన్సర్ చెప్పలేకపోతే, అంటే కార్పొరేటర్ అంటే కార్పొరేటర్, ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే, ఎంపీ అంటే ఎంపీ. 33% రిజర్వేషన్ వచ్చినప్పుడు విమెన్ కి అసలు అవుతుందా? 33% రిజర్వేషన్ ఇవ్వాలని ఉన్నదా మీకు? ఎందుకు లేదండి? మన డీలిమిటేషన్ కి అండ్ ఈ 33% రిజర్వేషన్స్ కి ఎందుకు లింక్ చేసింది? మతాన్ని ఉద్దేశించి పర్టికులర్ గా చాలా కించపరుస్తూ లేకపోతే వాళ్ళని దిగజార్చి మాట్లాడతాం. రామ్ ప్రసాద్, శ్యామ్ ప్రసాద్ ఇస్తే కోవా బన్ను తింటా, అబ్దుల్లా ఇస్తే తినను. ఎందుకంటే అబ్దుల్లా దానిలో ఉమ్మిండో ఉచ్చోషిండో వర్డ్స్ కానీ అవి పాలిటిక్స్ లో పనికొస్తాయా? అవును, ఇందాక మీరు కంటెస్ట్ చేస్తానంటే అవకాశం ఇస్తే చేస్తానన్నారు కదా, దానికి డబ్బులు కావాలి కదా. ఎన్ని కోట్లున్నాయి కానీ మీకు? అంటే కోర్టుకి ఇచ్చే టైం కంటే ఎక్కువ మీరు సోషల్ మీడియాకి ఇస్తారు అని నేను అంట. మీరేమంటారు? ఇప్పుడు కోర్టుకి వెళ్ళకుండా మీ దగ్గర ఒక పార్టీలో ఉన్నటువంటి సభ్యులు కావచ్చు, లీడర్లు కావచ్చు, వాళ్ళు దొక్కొద్దు కదా, వాళ్ళకైతే ఉండాలి కదా షీజ్ ఏ ఉమెన్ అని. అందులో పాలిటిక్స్ ఖచ్చితంగా మగవాళ్ళది. బీజేపీలో కూడా, బీజేపీలో మొగోళ్ళు, వాళ్ళు మొగోళ్ళు కదా. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ మౌనికా సుంకర గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. మేడం నమస్తే. నమస్తే క్రాంతి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. జై. భారత్ మాతా కీ జై. జై. ప్రైజ్ ద లార్డ్. రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇదంతా స్క్రిప్ట్ రాసుకుంటారా మీరు? అవి ఇన్స్టెంట్ గా స్పాంటేనియస్ వస్తాయి. అల్లాహ్ అక్బర్. ఓలా ఊబర్. ఓలా ఊబర్ యూజ్ చేయరా మీరు ఎప్పుడు? ఓలా కానీ ఊబర్ కానీ చేస్తాం మేము, రాకపోకలకు చేస్తాం, పోవడానికి రావడానికి. అదే నినాదాలకు చేయరా మీరు? మీ వైఫ్ మీకుంది, పక్కింటి ఆవిడని చూస్తే ఏమంటారండి? బాగుండదు. అట్లే నేను హిందువుగా పుట్టిన అండ్ ప్రపంచంలో ఉన్న అన్ని మార్గాల్లో కల్లా ఉత్తమమైంది, ప్రాచీనమైంది, లాజికల్లీ రేషనల్గా ఉన్న ధర్మంలో పుట్టి వేరే అనాల్సిన అవసరం ఏముంది? రైట్. మీరు సెక్యులరా, హిందువా? సెక్యులర్ హిందువా? హిందూ ఈజ్ బై నేచర్ సెక్యులర్. బికాజ్ మీరు నాకు కేక్ తీసుకొచ్చి ఇచ్చాను అనుకోండి, క్రిస్మస్ కేక్ తింటాను. మీరు నాకు దాన్ని ఏమంటారండి, కుర్మా, షీర్ కుర్మా, హలీం అట్లాంటివి తెచ్చి ఇచ్చాను అంటే వాటికి దూరం ఉంటా. మన మెమొరీలోకి రెగ్యులర్గా లేని వస్తువులు గుర్తురావు కదా సడన్గా. తెలుసు డిక్షనరీలో ఉంటాయి, కాకపోతే ఎక్కడ ఉంటాయి మెమొరీలో లాస్ట్. అట్లా తెచ్చిచ్చినప్పుడు తింటాం. కానీ నువ్వు తిరుపతి ప్రసాదం తినవు, నువ్వు నా దేవుళ్ళను రాళ్ళు రప్పలంట, అప్పుడు స్వాభిమానం అనేది లేవాలి కదండి మనిషి. మీరు బేసిక్గా యాక్టింగ్ చేస్తారా లేకపోతే ఒరిజినల్ నేచర్ అయితేనా? మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుందా, ఒరిజినల్ అనిపిస్తుందా? మీ ఇంట్యూషన్కి, మీ ఇన్నర్ సోల్కి తెలుస్తుంది. అంటే కెమెరా ముందు లేకపోతే అవతల ఆపోజిట్ పర్సన్ ఉన్నప్పుడు మౌనికా సుంకర ఒకలా ఉంటారు. ఆఫ్ ద కెమెరా ఆపోజిట్ పర్సన్ అవతల లేకుండా
మీ ఓడే అయినప్పుడు ఒక లెక్క ఉంటారు, అంతేనా మీ నైజం? ఏ పాయింట్లో ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, ఇక్కడ పిచ్చి పిచ్చిగా ఉండలేం కదా, నీట్గా కూర్చోవాలి, నీట్గా మాట్లాడాలి, ఎందుకంటే ఆడియన్స్ అబ్జర్వ్ చేస్తారు. కెమెరా లేదు, మనం మాట్లాడుకుంటున్నాం, అప్పుడు లాంగ్వేజ్ నార్మల్గా ఉంటుంది. యా అంటే అంతే. మీరు మత విద్వేషాలు లేకపోతే మతపరమైనటువంటి అంశాలను రెచ్చగొడతారు అనేనంట, మీరు ఏమంటారు దాన్ని? ఏ పాయింట్లో అంటున్నారో చెప్తే నేను క్లారిఫికేషన్. రీసెంట్గా గౌస్ పాషా అనేటటువంటి వ్యక్తి ఖమ్మంలో ఒక చిన్న బాలికను చర్చి ఇబ్బంది పెట్టి బిల్డింగ్ నుంచి పడేసి ఇబ్బంది పెట్టిండు, ఒక రకంగా నేరం చేసిండు. మీరు దాన్ని ఖండించిండ్రా? యా ఖండించండి కదా. యా అదే బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్ విషయంలో మీరు ఖండించలేదు. ఈ మతపరమైనటువంటి అంశాలు కావా? ఇక్కడ 2 పాయింట్స్ ఉంటాయండి. నేను ఒక అడ్వకేట్గా, మేము ఒక కేసు జరిగితే ఆ కేసు ఇంటెన్షన్ బిహైండ్ ద క్రైమ్ అంటారు, దాన్ని మెన్స్ రియా అంటారు అడ్వకేట్ లాంగ్వేజ్. ఇంటెన్షన్ ఏంటిది, ఒక కేసు మీరు పెట్టిండ్రు, ఇంటెన్షన్ ఏంటిది అని గమనిస్తాం. అప్పుడే మేము ఆర్గ్యుమెంట్ చేయగలుగుతాం జడ్జి ముందు. లేకపోతే మాకు అర్థం కాలేదనుకో మేమేం ఆర్గ్యుమెంట్ చేయగలం. ఇన్ ద సేమ్ వే ఒక పోక్సో కేసెస్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఒకటి యంగర్ అంటే టీన్స్ లోపల ఉన్న ఆడపిల్ల మీద జరిగిన దానికి, టీన్ దాటిన ఆడపిల్ల అంటే ఇప్పుడు మన వాడుక భాషలో పెద్ద మనిషి అయిన అమ్మాయి మీద పోక్సో కేసు, ఆ అమ్మాయి పోక్సో కేసు వేస్తే ఎట్లా. ఇప్పుడు గౌస్ పాషా, టీఆర్ఎస్ లీడర్ గౌస్ పాషా ఖమ్మంలో 12 సంవత్సరాల చిన్న పిల్ల మీద చేసిన దౌర్జన్యం, 2 విషయాలు చూస్తామన్నమాట. అప్పుడు చూసినప్పుడు ఈ అమ్మాయి వాడి చేతికి ఎలా చిక్కింది అని ఆలోచిస్తాం. ఇప్పుడు ఇంటికెళ్ళి ఇంట్లో తల్లిదండ్రులు లేని టైం చూసి ఇంటికెళ్ళి ఆ పిల్లని ఎత్తుకొని వచ్చి, చిన్న పిల్ల అనుకోండి, దాన్ని ఎత్తుకొని వచ్చి ఒక చాటుగా ఒక ప్లేస్కి తీసుకెళ్ళి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసి ఆ అమ్మాయిని చంపే ప్రయత్నం చేసి అట్లా చేసినప్పుడు అది వేరేలాగా రికార్డ్ అవుతుంది. అంటే ఇద్దరు కలిసి వెళ్ళి తర్వాత ఇద్దరికి ఇష్టం ఉండి, కానీ తర్వాత తల్లి ఒప్పుకోవాలి. ఇప్పుడు ఓల్డర్ మైనర్ అంటారు, అంటే టీనేజ్ దాటిన అమ్మాయిలు 16, 15 to 18 years అమ్మాయిలు ఇష్టం ఉండి వెళ్ళినా కూడా ఆ అమ్మాయి ఇష్టం నాకు ఇష్టం అని చెప్పినా కూడా అక్కడ నడవదు, ఎందుకంటే తల్లి కన్సెంట్ తీసుకుంటారనమాట అక్కడ. కాబట్టి తల్లి కన్సెంట్తోని కేసు ఫైల్ చేస్తాం, తల్లి కన్సెంట్తోని ఆ ఇష్యూని డీల్ చేస్తాం. నేను ఒక పర్సనల్గా డీల్ చేసిన ఒక ఇష్యూ, 15 years అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. అయితే ఆ అమ్మాయిని కడుపు తీయించుకోవాలని చెప్తున్నాం, ఇద్దరికి ఇష్టం ఉంది. అసలు యాక్చువల్లీ తల్లికి కూడా ప్రాబ్లం ఏం లేదు, యాక్చువల్లీ తల్లికి కూడా ప్రాబ్లం ఏం లేదు, తండ్రికి ఇష్టం లేదనమాట. ఎందుకంటే అబ్బాయి ఏం సంపాదిస్తలేడు, 17 ఏళ్ళే వాడికి కూడా, ఇప్పుడే ఇద్దరు పిల్లలు అయితే ఏం సంపాదించుకుంటూ ఇద్దరు కూలి పని చేసుకుని ఉంటారా అని కొంచెం కాంట్రడిక్టర్ ఉండే అనమాట. అండ్ 18 years లోపల ప్రెగ్నెన్సీ రావడం అనేది కూడా మనం లీగల్గా ఒప్పుకోము. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చేయించాలి, దానికి ముందు అమ్మాయికి కౌన్సిలింగ్ చేయించాలి, ఒప్పించాలి. ప్లీజ్ అమ్మా ఇట్లా కరెక్ట్ కాదు, నీకు బాడీ కోఆపరేట్ చేయదు, నువ్వు ఆ బిడ్డను పెంచలేవు, ఆ అబ్బాయి కూడా సంపాదిస్తలేడు, ఇవన్నీ కౌన్సిలింగ్ ఇచ్చినాం మేము. ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఒప్పుకోవడానికి కౌన్సిలింగ్ ఇప్పించినాక కూడా కన్సెంట్ తల్లిది తీసుకుంటాం. ఎందుకంటే ఆ పోక్సో గైడెన్స్ అకార్డింగ్ కదా మదర్ కన్సెంట్ ఇంపార్టెంట్. అదే ఒక్క 2 months ఆగితే, అంటే ఇప్పుడు 17 ఏళ్ళ అమ్మాయి 18 ఏళ్ళకు 2-3 నెలల ముందున్న అమ్మాయి అనుకోండి, 2-3 నెలలతోనే ఆ కన్సెంట్ మొత్తం చేంజ్ అయిపోతుంది, తల్లి నుంచి వెళ్ళి ఆ అమ్మాయి మీదకి వచ్చేస్తుంది కన్సెంట్. అప్పుడు ఈ కేసు మొత్తం ఉల్టా అయిపోయే సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు పోక్సో కాస్త 354 అంటే ఉమెన్ మోడెస్టీ కిందకి వెళ్తుంది. మీరు అడ్వకేట్గా అంటే అంటే స్వమతం వాళ్ళకు ఒక లెక్క చట్టాలు వర్తిస్తే, లేకపోతే అవతల మతం వాళ్ళకు ఒక లెక్క చట్టాలు వర్తిస్తాయా, అందరికి ఒక లెక్కనే ఉంటాయా? అడ్వకేట్గా చెప్పండి. అందరికి ఒక లెక్కనే ఉంటాయి కదా. ఇప్పుడు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు సంజయ్ కొడుకు గారి విషయంలో, కాకపోతే ఈ గౌస్ పాస్ విషయంలో అంత ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వలేదు మీరు. వాడి వయసు 54 సంవత్సరాలు, పిల్ల వయసు 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల బుడ్డిదాన్ని ఎత్తుకొని వెళ్ళి వాడు అత్యాచారం చేయడమే కాకుండా అమ్మాయిని 3 ఫ్లోర్ల నుంచి వెళ్ళి కింద పడేసిండు. ఒకటి, ఈవెన్ పాపది వాంగ్మూలం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు పాప సాయిబుల్ అంకుల్ అంటుందప్ప, ఆ పాపకు ద్వేషం కూడా తెలుస్తలేదు. ఎందుకంటే తెలియలేదు దానికి నా మీద ఏం అన్యాయం జరిగింది, నాకేం జరిగింది అనేది తెలుస్తలేదు. మీరు హాస్పిటల్కి వెళ్ళి చూడండి, పాపను తల ఒక సైడ్కు ఉంది, బాడీ ఒక సైడ్కు ఉంది, కాళ్ళు ఒక సైడ్కు ఉంది, స్పైన్ విరిగిపోయిందండి, స్పైన్ పనిచేస్తలేదు. క్రాంతి గారు మీరు ప్లీజ్ నాకు ఆ టాపిక్ గుర్తు చేయకండి, నేను ఎమోషనల్ అయితే. నేను ఆ రోజు పాపను చూసి కూడా చాలా ఏడ్చిన. ప్లీజ్ ఫర్ గాడ్ సేక్ ఈ టాపిక్ వదిలేసేయండి. ఎందుకంటే ఆ పాపను మీరు హాస్పిటల్కి వెళ్ళి చూస్తే మగవాళ్ళని రానియట్లేదు, ఓన్లీ లేడీస్ని అలో చేస్తున్నారు. తల అటు సైడ్కు ఉంది,
బాడీ ఇటు ఉంది, కాళ్ళు పడిపోయి ఉన్నాయి. అది నేను పోయినప్పుడు చాక్లెట్ తింటుంది పాప. నేను చూసిన 2 సార్లు చూసిన, కళ్ళెమ్మడి నీళ్ళు వస్తుంది చూస్తున్నా, కానీ ఏడిస్తే బాగోదని నన్ను బాగుందా నాన్న చాక్లెట్ అంటే, చాక్లెట్ బాగుంది ఆంటీ అని చెప్తుంది. అది నన్ను ఎట్లా చూస్తుందంటే, నువ్వు చాక్లెట్ తేలేదా ఆంటీ అన్నట్టు చూస్తుంది. అంటే పాపని కలవడానికి వెళ్ళిన వాళ్ళు చాక్లెట్ ఇస్తే తింటుంది, వచ్చిన వాళ్ళందరూ చాక్లెట్ తేవాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది. చిన్న పాప కదండి, 11-12 ఇయర్స్ పిల్ల అంటే ఏంటి, ఇంకొక 2 రోజులు అయితే అది సమ్మర్ హాలిడేస్ అయిపోయి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి స్కూల్కి వెళ్ళాల్సిన పిల్ల. యూనిఫాము, బుక్స్ ఇవి చూసుకోవాల్సిన ఈ టైంలో పెన్సిల్స్ ఏంటి, కంపాస్ బాక్సులు ఏంటి, ఇవి చూసుకోవాల్సిన పిల్ల ఆడ హాస్పిటల్లో అట్లా 3 శరీరాలను 3 భాగాలుగా, తల ఒక వైపు ఉంది, బాడీ ఒక వైపు ఉంది, కాళ్ళు ఒక వైపు ఉన్నాయి. ప్లీజ్ మీరు నాకు ఈ టాపిక్ మాట్లాడియకండి, నాకు పాల్పిటేషన్స్ అయితే. నేను అమ్మాయిని చూసి వచ్చి, నేను ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక రేప్ విక్టిమ్ని చూసిన, అందులో ఒక ఆడపిల్లని చూసిన, అందులో అంత చిన్న పాపని చూసిన. అక్కడ పోక్సో కేసు, అటెంప్టివ్ మర్డర్ 2 వేయాలి, కానీ ఖమ్మంలో పోలీస్ స్టేషన్లో ఓన్లీ పోక్సో వేసాను. అటెంప్టివ్ మర్డర్ ఎందుకు వేయలేదు? బీఆర్ఎస్ లీడర్స్కి కొమ్ముగాస్తున్నారా పోలీసులు? మీరు ఏ క్రైమ్ని ఏ క్రైమ్తో కంపేర్ చేస్తున్నారు? రాజకీయాలు ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు ఇక్కడ? అదే అంటున్నాను, ఏ క్రైమ్ని ఏ క్రైమ్తో కంపేర్ చేస్తున్నారు మీరు? ప్లీజ్ బీ అ హ్యూమన్, కొంచెం సెన్సిటివ్గా ఉండండి. ఒక్కసారి పాపని చూడండి, చూస్తే తెలుస్తుంది మీకు. 3వ ఫ్లోర్ నుంచి కింద పడేసి, తర్వాత కూడా ఆ పాప ఖమ్మం హాస్పిటల్లో ఉన్నప్పుడు తన ఫ్రెండ్స్తోని, తన సర్కిల్తోని గౌస్ పాషా అమ్మాయిని చంపించే ప్రయత్నం చేసిండు. తర్వాత అమ్మాయిని హైదరాబాద్కి నిమ్స్కి తీసుకొచ్చి ఇక్కడ సేఫ్గా గవర్నమెంట్ ప్లస్ సెక్యూరిటీతోనే అమ్మాయికి ఏం కాకుండా ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్లీజ్ ప్లీజ్ బీ సెన్సిటివ్. దేనితో కంపేర్ చేస్తున్నారండి? అమ్మాయి ఇష్టంగా వెళ్ళిన కేసు వేరేలా ఉంటుంది, ఆ అమ్మాయికి అది ఏంటో కూడా తెలియని అమ్మాయి మీద జరిగిన అత్యాచారం వేరేలా ఉంటుంది. డోంట్ పొలిటిసైజ్ క్రైమ్ ఆన్ ఉమెన్, ఎస్పెషల్లీ ఆన్ ఉమెన్. అండ్ అది ఉమెన్ కూడా కాదు, అది చిన్న బిడ్డ, బుడ్డిది. దానికి చాక్లెట్ తింటుందండి, చాక్లెట్ తింటుంది. రేప్ జరిగి స్పైన్ విరిగిపోయినాక 3-4 రోజులకు చాక్లెట్ తినుకుంటా, చాక్లెట్లు ఎట్టుంది బెటా అని అడిగితే బాగుందా ఆంటీ అని చెప్తుంది. మీరు అమెరికాలో అబ్రాడ్లో ఉంటుండే కదా, అక్కడ నుంచి ఇక్కడ ఎందుకు వచ్చారు మీరు? ఫ్రాంక్లీ వెళ్ళినప్పుడు హ్యాపీగా వెళ్ళినండి, బికాజ్ నేను వెళ్ళింది 2009-8 ప్రాంతంలో. మా హస్బెండ్ యుఎస్ 3 monthsకి ఒకసారి అట్లా వెళ్తూ వస్తూ ఉండేవారు అనమాట. నాకు అప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు నాకు లండన్కి వస్తుండే, సో ఇద్దరికి టైం ఉండేది కాదు. యుఎస్ వెళ్తే ఇద్దరం వీ కెన్ స్టే టుగెదర్ అన్నట్టుగా వెళ్దాము అనుకొని హ్యాపీగా వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత నాకు అక్కడ లోన్గా అనిపించింది, అంటే ఎక్కువ ఫ్రెండ్స్ ఇట్లా దొరకరు అనమాట, రిలేటివ్స్ ఉండరు కదా. ఇక్కడ అంటే మనం పెద్దమ్మింటికి పిన్నింటికి బ్రేక్లో పోయి రాగానే రిఫ్రెషింగ్ ఉంటుంది. అక్కడ అట్లా లేకుండానే ఫస్ట్ నుంచి నచ్చలేదు. బట్ దెన్ వీఆర్ హ్యావింగ్ గుడ్ టైం, నాకు మా హస్బెండ్కి. దెన్ ఆఫ్టర్ మా బాబు బేబీ వచ్చిన తర్వాత కూడా మోదీజీ వచ్చిండ్రు. కాలిఫోర్నియాలో మేము ఉన్నప్పుడు మోదీజీ వచ్చినప్పుడు వారి ప్రోగ్రామ్కి వెళ్దామంటే వెహికల్ తీసుకొని వెళ్తే ట్రాఫిక్, అసలు యూఎస్లో ట్రాఫిక్ ఎప్పుడు ఉండదు, అసలు ట్రాఫిక్ ప్రాబ్లమే ఉండదు, ట్రాఫిక్లో ఇరుక్కోవడం అనేదే ఉండదు. అట్లాంటిది ఎస్ఎఫ్ఓలో వారిది ఉన్నప్పుడు ట్రాఫిక్ ఉందని టాక్ అనమాట, అది పెద్ద న్యూస్ యూఎస్లో ట్రాఫిక్ వస్తే అని. మేము సైకిల్ మీద వెళ్ళినాం, బాబుని ముందట బాస్కెట్లో కూర్చోబెట్టుకొని, నేను బాబు ఒక సైకిల్ మీద, మా హస్బెండ్ వేరే సైకిల్. ఇట్లా వెళ్ళి మోదీ చేస్తే ఆయన అట్లా వెళ్తుంటే బాయ్ చెప్పింది, బాబుతో బాయ్ చెప్పిస్తే చెప్పింది వెళ్ళి. ఆయన స్పీచ్లో ఒక మాట అన్నారు, మనకు బ్రెయిన్ డ్రైన్ కాదు, ఇక్కడ బ్రెయిన్ డిపాజిట్ చేస్తున్నాం, అండ్ ఈ డిపాజిట్ చేసిన బ్రెయిన్ భరతమాత కోసం ఎప్పటికైనా అవసరం ఉన్నప్పుడు వస్తుందా అన్నప్పుడు యా అన్నాను. అంటే వచ్చేసిన తర్వాత ఇప్పుడు దెబ్బ తగిలినాక నొప్పి ఉండదు, తర్వాత నొప్పి ఉండదు. ఆ మాట అని వచ్చిన తర్వాత ఒక మూవీ వచ్చిందండి, ఎయిర్ లిఫ్ట్ అని, అక్షయ్ కుమార్ది. ఆ మూవీలో ఏంటంటే ఒక కంట్రీలో మనం ఇరుక్కుపోయి ఆ కంట్రీ ఏదైనా క్రైసిస్లో ఉన్నప్పుడు మన ఫ్లైట్స్ అక్కడికి వెళ్ళి మన వాళ్ళని ఎయిర్ లిఫ్ట్ చేసి తీసుకొస్తుంది బ్యాక్ టు అవర్ నేషన్. ఇప్పుడు అమెరికాకు ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చింది అనుకోండి, అమెరికా కెనడాకు వార్ అయింది సంథింగ్, అప్పుడు మోదీజీ అక్కడికి ఫ్లైట్ పంపిస్తే ఐ విల్ కమ్ బ్యాక్. అంటే నేను ఇప్పుడు ఆ దేశానికి కాకుండా ఈ దేశానికి కాకుండా, సార్ నేను అక్కడ అమెరికాలో బాగున్నప్పుడు ఆడుండి డాలర్ సంపాదించుకుంటా, వాటిని కన్వర్ట్ చేసుకొని ఇక్కడ ప్రాపర్టీస్ కొనుక్కుంటానా, లేదా అక్కడనే ఒక ఇల్లు కొనుక్కుంటా, లావిష్గా ఎంజాయ్ చేస్తా. అంటే ఎథిక్స్ లేనట్టుగా అనిపించింది. ఐ డోంట్ సే లైక్ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇట్లా ఆలోచించాలి, నా పర్సెప్షన్ తీసుకోవాలని కాదు, నాకు అట్లా అనిపించింది. నాట్ కరెక్ట్, ఇక్కడ ఉండకూడదు.
ఒక్క పూట భోజనం ఉన్నా మంచిదే, ఓ జొన్న రొట్టె తిన్నా మంచిదే మన దేశంలో ఉండాలి. బికాజ్ ఐఎమ్ స్పిరిచువల్లీ ఇంక్లైన్, మై ఫ్యామిలీ ఈజ్ ఆల్సో స్పిరిచువల్లీ ఇంక్లైన్. అంటే మోదీ మాటలకు మీరు ఇన్స్పైర్ అయ్యి వచ్చినా అని అంటారు అంతేనా? ఇన్ అదర్ వర్డ్స్, మోదీ ఒక శ్రీకృష్ణుడి లాగా ఒక జ్ఞానం బోధిస్తే, మీరాబాయి శ్రీకృష్ణుడి భక్తితోని ఎట్లయితే ఆయన భక్తి పారవశ్యంలో వచ్చినట్టుగా వచ్చినా అని చెప్పి, అందుకే ఐఎమ్ ప్రౌడ్ మోదీ. నేనేమంటా అంటే అక్కడ మీకు లీగల్గా ఉండడానికి ఇష్యూ అయ్యి ఇక్కడ వచ్చారు, ఇప్పుడు పార్టీలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ చెప్తున్నారని నేను అంటాను. నా గ్రీన్ కార్డ్ చూపిస్తే అప్పుడేం మాట్లాడు. ఉన్నదా గ్రీన్ కార్డ్ ఉందా? సో మా వారికి ఉన్నది, మా బాబుకి కూడా సిటిజన్షిప్. మీకు? నాకు పోతుంది కదా, నేను వైఫ్ కదా, డిపెండెంట్ కదా. మా హస్బెండ్కి ఉంటుంది గ్రీన్ కార్డ్ ప్రాసెస్. అయితే 6 months యూఎస్లో ఉండాలి, 6 months ఇండియాలో ఉండాలి. కాబట్టి తను అట్లా వెళ్తే బాబుకి డిస్టర్బెన్స్ అవుతుంది, పిల్లలు మళ్ళీ ఆయన మిస్ అవుతారు కదా, నేను కూడా హ్యాండిల్ చేయలేను. కాబట్టి తనది కూడా పోతుంది. నేను మీకు కావాలంటే డాక్యుమెంట్స్ చూస్తాను. అక్కడ వీసా లేకుండా ఉండడానికి నేనేమన్నా నిన్న మొన్న పోయినా అండి అమెరికాకి. నేను ఎప్పుడో పోయినా 2009-8 టైంలో పోయినా. అప్పుడు ఇట్లాంటివి ఉండగేది కాదు, ఎందుకంటే అప్పుడు రిసోర్సెస్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన వాళ్ళను చాలా వెళ్ళే వాళ్ళే చాలా తక్కువ, అండ్ వెళ్ళిన వాళ్ళని ఉంచుకునే వాళ్ళు అక్కడే. ఓకే, రైట్. మీరు వచ్చిన తర్వాత బీజేపీలో జాయిన్ అయిపోయాను రా ఇట్లా? నేను 18 ప్రాంతంలో వచ్చినండి. వచ్చిన తర్వాత నేను ఐడియల్లీ అక్కడ ఉన్నప్పటి నుంచి కూడా యూట్యూబ్లో ఎక్కడైతే మన హిందుత్వం గురించి దాన్ని ఎంత రాంగ్గా చెప్పడం, ఇప్పుడు మీరు అన్నారు చూసిండ్రా, నేనుగా గ్రీన్ కార్డ్ వదిలేసి ఇక్కడికి వస్తే మీరు అక్కడ నాకు వీసా లేకొచ్చేసిన అన్నారు చూసిండ్రా, అట్లా చెప్తుండే అనమాట హిందుత్వం గురించి. హిందుత్వంలో ఏదైనా ఇష్యూ ఉంటే ఆ ఇష్యూని దీనివల్ల కాదు దీనివల్ల ఈ ఇష్యూ అని అట్లా వక్రీకరించిన ఉన్నప్పుడు నేను వాటికి కౌంటర్గా చిన్న చిన్న వీడియో బైట్స్ చేస్తే ఆ వీడియో బైట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ఓకే, సో అంటే నాకే తెలియదు ఏం నేను చెప్పేది ఇంత వైరల్ అవుతుందంటే ఇంకా పబ్లిక్కి ఇంకా అసలు తెలియట్లేదు అని నేను దాని గురించి చదవడం, బుక్స్ కొనుక్కోవడం, యూట్యూబ్ని కూడా ఫాలో అవ్వడం, ఎస్పెషల్లీ రాజీవ్ మల్హోత్రా గారి బుక్స్ అండ్ రాజీవ్ దీక్షిత్ గారి వీడియోస్ ఇవి చూసి మన హిస్టరీ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టి చిన్న చిన్న బిట్స్ చెప్తూ వెళ్తుంటే అవి బాగా వైరల్ అవుతుండే. మీరు ఎవరి ఆధ్వర్యంలో జాయిన్ అయినారు మీరు? కిషన్ రెడ్డి గారు. మీరు ఇప్పుడు చాలా కాంట్రవర్సీ స్టేట్మెంట్స్, కాంట్రవర్సీ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవుతారు కదా, ఎప్పుడైనా మీరు చూసిండ్రా అంటే మీకు మద్దతుగా పార్టీ నిలబడడం? నాకు ఐడియాలజీ ఫస్ట్. పార్టీ కూడా కాదా? పార్టీ ఐడియాలజికల్గానే ఉంటుంది కదండి. పార్టీ ఐడియాలజికల్గానే ఉంది, మీరు నమ్ముతున్నారు దాన్ని. కానీ పార్టీలా తప్పులు చేసిన వాళ్ళు పోతే వాషింగ్ పౌడర్ నిర్మాణ లెక్క అంత శుద్ధి చేస్తారట కదా, నిజమేనా? ఎవరైనా ఎవరు కాలేదా? నేను ఇంకా కార్యకర్తనండి. నేను ఒక పెద్ద లీడర్ అయిన తర్వాత ఈ టాపిక్ మీద ఇంటర్వ్యూ మళ్ళీ చేద్దాం, అప్పుడు వాషింగ్ పౌడర్ నిర్మా గురించి నన్ను అడగండి, అప్పుడు చెప్పు. ఇప్పుడు స్కిప్ చేద్దామంటారు? ఇప్పుడు నేను జస్ట్ న్యూ కమర్ కదా పార్టీలో. 2018లో కదా మీరు వచ్చి? నేను ఇండియా వచ్చింది 2018లో. పార్టీలో నేను మొన్న మోదీజీ హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్ గా వారు కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి 3rd టైం అది హిస్టారిక్ కాబట్టి నేను అసలు మోదీజీ కోసం జెండా పట్టుకుందామని వెళ్ళిన పార్టీకి. అనుకోకుండా పార్టీలో నాకు వాళ్ళు ప్రామినెన్స్ ఇచ్చే వరకు నన్ను ఓన్ చేసుకున్నారు కాబట్టి నేను పని చేస్తున్నాను, దట్స్ ఆల్. ఓకే ఓకే, రైట్. ఇప్పుడు మీరు పార్టీ కోసం తిరుగుతున్నారు, పార్టీలో కష్టపడుతున్నారు, పార్టీ కోసం మాట్లాడుతున్నారు, హిందుత్వం మీద మాట్లాడుతుంటారు కదా, ఒక ఎజెండా అయితే ఉంటుంది కదా, అంటే ఓ ఎమ్మెల్యే కావాలా, ఎంపీ కావాలా, లేకపోతే కార్పొరేటర్ కావాలని మీకేముంది దాంట్లో? ఎలక్టోరల్ పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉంది. ఎలక్టోరల్ పాలిటిక్స్లో ఏది పార్టీ అవసరం అనుకుంటే దానికి కంటెస్ట్ చేయమంటే చేస్తాను, టికెట్ ఇస్తాను. దేనికనే చేస్తారు అంటే మీరు తిరిగేది దీనికోసం అంతేనా? ఇప్పుడు పెళ్ళైన తర్వాత మీరు పిల్లల కోసం పెళ్లి చేసుకున్నారు అంటే ఎట్లుంటుందో, పాలిటిక్స్ పోయిన తర్వాత ఎలక్టోరల్ పాలిటిక్స్లో మీరు ఎలక్టోరల్ రావడం కోసం పాలిటిక్స్కి వచ్చిందా? దే ఆర్ లైక్ 2 sides ఆఫ్ ఎ కాయిన్. పాలిటిక్స్లోకి మనం వెళ్తే వినండి, లెట్ మీ ఫినిష్. మీరు క్వశ్చన్ అడిగిన లెట్ మీ ఫినిష్. మీరు పాలిటిక్స్లోకి వెళ్ళిన తర్వాత మీ క్యాపబిలిటీని బట్టి మీకు నామినేటెడ్ పోస్టులు కానీ లేదా ఎలక్టోరల్ పాలిటిక్స్కి కానీ దేనికి ఉపయుక్తంగా ఉంటే దానికి యూజ్ చేసుకుంటారు. పార్టీకి మనం యూస్ఫుల్ అయ్యేలాగా మనని మనం మౌల్డ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఎక్కడ ఫిట్ అయితే అక్కడ ఫిట్ చేస్తారు. కానీ మీకు అంటే మిమ్మల్ని ఫిట్ చేయడానికి మీకు అంటే ఒక మంచి క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. ఏం వాషింగ్ పౌడర్ నిర్మా గురించి? వాషింగ్ పౌడర్ నిర్మా క్వశ్చన్ నేను ఒక స్థాయికి పోయినాక అడగండి. మీ స్థాయి కాదని అంటున్నారు, మీరేమో స్థాయి పెంచుకుందామని చూస్తున్నారు, అంటే ఎమ్మెల్యేనో ఎంపీనో కార్పొరేటర్ కావాలని చూస్తున్నారు. ఇక్కడనేమో స్థాయి పెంచుకుంటున్నారు, ఇక్కడేమో స్థాయి తగ్గించుకుంటున్నారు.
అక్కడ స్థాయి తగ్గించుకోవడం కాదు, అవన్నీ పాలసీ మ్యాటర్స్, వాటి గురించి మాట్లాడే స్థాయి కాదు నాది. ఇక్కడ మీరు పాలిటిక్స్ మ్యాటర్ మాట్లాడదు. అవును, నన్ను నేను మోల్డ్ చేసుకొని నన్ను నేను మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేసేలాగా నన్ను నేను ఇప్పుడు మోల్డ్ చేసుకుంటున్నా, ప్రాసెస్లో ఉన్నా. ప్రాసెస్లో నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తా కదా, అప్పుడు చెప్తాలేండి. చలో ఓకే. మౌనిక శంకర్ను విత్ ఇన్ ద పార్టీ తొక్కాలని చూస్తుండ్రా లేదా? ఓపెన్గా మాట్లాడు, ఓపెన్గా చెప్పండి, హానెస్ట్గా. హిందుత్వాన్ని నమ్ముతారు కాబట్టి, హిందూ దేవుళ్ళని నమ్ముతారు కాబట్టి సాక్షిగా చెప్పండి, మన సాక్షిగా చెప్పండి. మనము ఎక్కడున్నా కూడా మనల్ని ఎస్ఆర్ నో ఫస్ట్. ఏ క్వశ్చన్ కి ఎస్ఆర్ నో అని ఉండదండి, దాని కంటిన్యూస్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మనల్ని తొక్కాలని ఎక్కడైనా చూస్తారు, అది సహజం. ఇది పాలిటిక్స్లో కానీ కార్పొరేట్ ఆఫీస్లో కానీ నీకు బాకీ ఏదన్నా ఉంటుంది అనుకోండి, అది నేను ఎత్తుక్కుంటూ వస్తుంది, నువ్వు దానికోసం పనిచేయాలి. దట్స్ ఆల్ ఇట్ ఈస్. నాకు రాజయోగం ఉంటే నేను పాలిటిక్స్లో ఏది కావాలనుకుంటున్నానో అది అవుతాను. నాకు అది లేదే అనుకోండి, నేను కాలేను. ఒకటి. రెండో విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఐడియాలజీలో అధిష్టాన దేవత భరతమాత. మేము ఖచ్చితంగా ఏ ప్రోగ్రామ్ అయినా కూడా భరతమాతను పూజించి అక్కడ దీపం పెట్టండి ఏ ప్రోగ్రాం నడవదు భారతీయ జనతా పార్టీలో. కాబట్టి భారతీయ జనతా పార్టీలో కాబట్టి భరతమాత అనుగ్రహం ఉంటే ఏదైనా వస్తుంది, లేదు అనుకోండి రాదు. రానప్పుడు ఏడ్చేది లేదు, వచ్చినప్పుడు ఎగిరేది లేదు. మిమ్మల్ని తొక్కుతురా తొక్కలేదు కదా, ఒకటి చెప్పండి. అది కామన్ కదండి, కార్పొరేట్ ఆఫీస్ లో నేను వర్క్ చేసినాను. లిసన్ క్రాంతిజీ, నేను ఇండియా కార్పొరేట్ ఆఫీస్ లో వర్క్ చేసిన, యుఎస్ కార్పొరేట్ ఆఫీసులలో కూడా వర్క్ చేసిన. అక్కడ కూడా ఉంటది, అయినా కూడా మనం అందులో మన టాలెంట్ ని మనం చూపించాలి. మీరు ఇందాక మాట్లాడుతూ చెప్పింది ఏంటి అని అంటే, బీజేపీ అంటే ఐడియాలజికల్ గా స్ట్రాంగ్ ఉంటది అని అన్నారు. మన అంత స్ట్రాంగ్ ఉండే ఐడియాలజికల్ పార్టీలో ఈ ఉమెన్ డిస్క్రిమినేషన్ ఏంది అంటే, ఉమెన్ తొక్కడం ఏంది ఉంటుంది అని యాక్సెప్ట్ చేసిండ్రు. ఐడియాలజికల్ పార్టీ అన్నారు. నేను ఉమెన్ కార్డ్ ప్లే చేయడం నాకు ఇష్టం ఉండదు. మీరు ప్లే చేసేది ఉమెన్ కార్డ్ కదా? నో నో నో, నెవర్. నేను ఇంటలెక్చువల్ కార్డ్ లో మార్చలో వదిలిపెట్టు, మీకు మీరు ప్లే చేసుకోరు అనుకుందాం. కానీ ఐడియాలజికల్ గా ఒక పార్టీ ఉన్నప్పుడు, ఒక పార్టీలో ఉన్నటువంటి సభ్యులు కావచ్చు, లీడర్లు కావచ్చు, వాళ్ళు దొక్కొద్దు కదా, వాళ్ళకైతే ఉండాలి కదా షీఈ్ ఏ ఉమెన్ అని. మేల్ షావెనిజం అనేది ఒకటి ఉంటుందండి, పురుషాధిక్య సమాజం ఇది. అందులో పాలిటిక్స్ ఖచ్చితంగా మగవాళ్ళది 100%. బీజేపీలో మొగోళ్ళు, వాళ్ళు మొగోళ్ళు కదా, ఏంది మీరు ఎట్లా అంటారు? బీజేపీ ఐడియాలజికల్ అన్నారు కదా. ఐడియాలజీకి ఉన్న హ్యూమన్ నేచర్ కి సంబంధం ఏందండి? ఐడియాలజీ అందరికి ఉండొచ్చు, ఐడియాలజీ ఫీమేల్ కు ఉంటుంది, మేల్ కు ఉంటుంది. ఇప్పుడు నాకు మీ ఐడియాలజీ నచ్చింది అనుకోండి, నేను మీ ఐడియాలజికల్ గా మీ సిద్ధాంతాలని లేకపోతే మీరు అనుసరిస్తున్న వ్యవహారాన్ని నేను గౌరవించాలా, నాకు నచ్చింది అన్నప్పుడు దాన్ని ఫాలో కావాలా. ఇక్కడ నేను మనిషినా లేకపోతే నేను మేలా ఫీమేల్ ఇది కాదు ఇంపార్టెన్స్, నేను మీ అడుగుజాడలు నడవాలి. ఇప్పుడు వాళ్ళు కూడా పార్టీలకు వచ్చిన తర్వాత, పార్టీ ఐడియాలజికల్గా నచ్చి వచ్చిన తర్వాత వాళ్ళు మేలు ఫీమేలు మనుషులు లేకపోతే ఇంకోటి కాదు కదా, ఐడియాలజీ ఇంపార్టెంట్ కదా పార్టీకి. ఐడియాలజీని విమెన్ క్యారీ చేసినప్పుడు ఒకలాగా రిప్రజెంట్ అవుతుంది, ఐడియాలజీని మేల్ క్యారీ చేసినప్పుడు ఒకలాగా రిప్రజెంట్ అవుతుంది. పాయింట్ 1. నెక్స్ట్, తెలంగాణ ఎక్కువగా రజాకర్ల దౌర్జన్యాల మీద నడిచిన హిస్టరీ. కాబట్టి ఇక్కడ మగవాళ్ళకి ఉమెన్ని ప్రొటెక్ట్ చేయాలి అనే కాన్షియస్ గ్రాడ్యువల్గా ఏమైపోయిందంటే, ఉమెన్ని ఇంట్లో ఉంచాలి, బయటికి రానియొద్దు అనే దానికి వచ్చింది. ఇదే సైకాలజీ. కాబట్టి ఇక్కడ పురుషాహంకారము, పురుషాధిపత్యము తెలంగాణలో చాలా ఉంటది. అది ఇండ్లల్లో కూడా ఉంటది. మా నాన్నకి ఉండింది, మా వారికి ఉండింది, ఇక్కడ ఉన్న ప్రతి బీజేపీలో ఉన్న మగవాళ్ళు తెలంగాణ మగవాళ్ళే. కాబట్టి అందరికి అన్ని చోట్ల ఈ రాష్ట్రంలో అందరికి వచ్చింది, నాకు రావాల్సిన ఆన్సర్ వచ్చింది. మీరు కంటెస్ట్ చేస్తే అంటే కాన్స్టిట్యున్సీ తీసుకుంటారా, డివిజన్ తీసుకుంటారా? డిపెండ్స్ అండి, పార్టీ దేనికి ఉపయుక్తంగా అనిపిస్తే దానిలో ఫిట్ చేస్తే అక్కడ తీసుకుంటాను. అంటే కార్పొరేటర్ అంటే కార్పొరేటర్, ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే, ఎంపీ అంటే ఎంపీ. 33% రిజర్వేషన్ వచ్చినప్పుడు విమెన్ కి అసలు అవుతుందా? 33% రిజర్వేషన్ ఇవ్వాలని ఉన్నదా మీకు? ఎందుకు లేదండి? ఆర్టికల్ 370 మేనిఫెస్టోలో లేదా, రామ జన్మభూమి మేనిఫెస్టోలో లేదా, ట్రిపుల్ తలాక్ మేనిఫెస్టోలో లేదా, అండ్ ఈ 33% రిజర్వేషన్స్ కి ఎందుకు లింక్ చేసిండ్రు? ఎందుకు లింక్ చేసిండ్రు అంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 500+ సీట్స్లో నుంచి 33% విమెన్కి ఇచ్చడం వల్ల మగవాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఫీల్డ్లో మగవాళ్ళు చేసినంత పని ఆడవాళ్ళు చేయలేరు. కాబట్టి 33%కి ఎక్స్ట్రా యాడ్ చేయడం వల్ల 800+ సీట్స్ అయినాయి.
ఆ 800 అయిన దానిలోంచి 33% విమెన్కి ఇవ్వాలి. పాయింట్ 1. పాయింట్ 2, గ్రాడ్యువల్గా పోతుంటే పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి ఎక్కువ పాపులేషన్ ఉన్న చోట ఒక్కటే ప్రజాప్రతినిధి ఉంటే ఆయన క్లియర్గా అందరికీ సమానంగా సమన్యాయం చేయలేకపోతున్నారు. ఇది పాలిటిక్స్ అనేది ఇదివరకు కదా రాహుల్ గాంధీ ఉన్నట్టు, కేసీఆర్ ఉన్నట్టు వాళ్ళ జాగీర్ లాగా కాదు. ఇది ఎట్లా అంటే నరేంద్ర మోదీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ విలువలతో ఉన్నారు కాబట్టి ఆయన తనకు తాను ప్రధాన సేవకుడిని అని చెప్పుకుంటున్నారు. కాబట్టి మేము కూడా అదే పాయింట్లో ఉంటాం కాబట్టి ఒక నియోజకవర్గంలో లిమిటెడ్ పీపుల్ ఉంటే లిమిటెడ్ పీపుల్కి ఉన్న ప్రాబ్లమ్స్ని మనం అడ్రస్ చేయడానికి ఉంటుంది కాబట్టి డీలిమిటేషన్ అనేది పెట్టడం జరిగింది. మనం స్కూల్స్లో కూడా చూడండి, ఒక 60 మంది పిల్లలున్న క్లాస్లో మీ బాబుని మీరు జాయిన్ చేస్తారా? చెయ్యరు. అట్లా కాకుండా 30 మంది పిల్లలకు ఒక టీచర్ ఉన్న క్లాస్లో మీరు జాయిన్ చేస్తారు. ఎందుకంటే ఫోకస్ అటెన్షన్ ఉంటుంది నా బిడ్డ మీద అనే ఆలోచన ఉంటుంది. ఇన్ ద సేమ్ వే ఒక ప్రజాప్రతినిధి అంటే పేరెంట్ ఆఫ్ దట్ కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్ని అడ్రస్ చేయగలగాలి అంటే లిమిటెడ్ పాపులేషన్ ఉండాలి. ఆ లిమిటెడ్ పాపులేషన్కి వీళ్ళు టైం ఇవ్వగలగాలి. ఎందుకంటే ఎవరికైనా కూడా ఉండేది 24 గంటలే కాబట్టి అందరికీ అడ్రస్ చేయగలగాలి. కరెక్ట్ గవర్నెన్స్ జరగాలి కాబట్టి కరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ జరగడం కోసం డీలిమిటేషన్. అందులో విమెన్ కూడా 33% యాడ్ అంటే ఇప్పుడు ఆ 2 బిల్లులు ఒకే బిల్లుగా ప్రవేశపెట్టకపోతే ఇండివిజువల్గా పెట్టుంటే ఇవాళ 33% రిజర్వేషన్ బిల్లు పాస్ అవుతుండే, మీలాంటి వాళ్ళకి అవకాశాలు వస్తుండే. పర్లేదండి, ఇవాళ కాకపోతే రేపు అవకాశం వస్తుంది. మీరు చేసే పాలిటిక్స్ కదా, మళ్ళీ ఇవాళ కాకపోతే రేపు అవకాశం వస్తుందేనా అని అంటే బీజేపీది పొరపాటు ఉంటే ఇట్లా కాంప్రమైజ్ అవుతారు. ఇదే పొజిషన్లో అక్కడ కాంగ్రెస్ లేకపోతే ఇండియా కూటమి ఉంటేనో ఇలా ఈ మాట మాట్లాడుతుండేనా మీరు? ఇది క్వశ్చన్. కాంగ్రెస్ అంటే స్కాములు 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ చరిత్రను ఇంటర్నేషనల్ మీడియా నుంచి వచ్చిన రిపోర్ట్ తీసుకోండి. ఆస్తులు అంటే 2014 ఒక లెక్కలు ఉండే, ఇలా 2026లో ఒక లెక్కలు అయినాయి. అంటే నాకు తెలిసి గ్రాడ్యువల్గా ఒక 100% పెరిగినట్టున్నాయి నాకు తెలిసి. దానికి రీజన్ ఏంది? దానికి రీజన్ వాళ్ళ బిజినెస్ మాడ్యూల్ ఒకటి. రెండో రీజన్ ఇంకొకటి ఏంటిదంటే మన చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందా లేదా, ఆ స్మార్ట్ ఫోన్ కు సంబంధించి డేటా కనెక్షన్ ఒకప్పుడు భారతదేశంలో లేదు. జియో వచ్చి ఒక ప్రభంజనం సృష్టించింది. అది జియో ఇంటర్నెట్ ద్వారా చూస్తే చాలా మంది పిల్లలు గ్రూప్స్ సివిల్స్ కి కూడా ప్రిపేర్ అయినరు ఆ డేటాతోని. ఒక్క స్మార్ట్ ఫోన్ కొనుక్కొని ఆ డేటాతోని గ్రూప్స్ సివిల్స్ కి ప్రిపేర్ అయినరు. కోచింగ్లకు మరి అంతే కదండి. ఏమంటారు, ఏదానికైనా కూడా అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంటుంది. దేనికి వాడుకుంటున్నారు? ఇప్పుడు కత్తి ఉన్నది, దాన్ని మీరు యుద్ధం చేయడానికి వాడచ్చు, కూరగాయలు కోవడానికి వాడచ్చు. లేదు ఇంకొకరిని ఎవరినైనా పర్సనల్ అటాక్ తోని గ్రడ్జ్తోని మర్డర్ చేయడానికి కూడా వాడచ్చు. సో దేనికి వాడుతున్నారు అనేది ప్రతి వ్యక్తి విచక్షణకు సంబంధించిన విషయం. కాబట్టి నో డౌట్ అదానీ అంబానీ మీద మీరు ఎంత అన్నా కూడా అవన్నీ కూడా దేశానికి ఉపయుక్తంగా అయ్యే బిజినెస్ మాడ్యూల్స్ కి వాళ్ళకి బీజేపీకి ఏముందండి అక్కడ? పార్టీ ఫండింగ్ కానీ లేకపోతే పార్టీ ఫండింగ్ లేకుండా ప్రపంచంలో ఏ దేశంలో ఉంది చెప్పండి? ఈవెన్ ట్రంప్ పార్టీలో కూడా అక్కడ కూడా ట్రంప్ కూడా తీసుకుంటాడు. ఈవెన్ మీరు రిపబ్లిక్ పార్టీకి చూడండి, అక్కడ వాళ్ళకి కూడా ఫండ్స్ వస్తుంటాయి. అంటే యాక్సెప్ట్ చేస్తారు. దట్ ఈస్ పొలిటికల్ పార్టీస్ కి యాక్సెప్ట్ చేసిర్రు అంటున్నా. వరల్డ్ వైడ్ అదే ఉంది కదండి. ఇండియాలో కూడా అదే ఉందని యాక్సెప్ట్ చేస్తారు. ఇండియాలో కూడా ఉంటది. ఇండియా ఎందుకు వేరేలా ఉంటది? వరల్డ్ వైడ్ గా ప్రపంచంలో ఉన్న ఏ పొలిటికల్ పార్టీకైనా కూడా వాళ్ళు ఫండ్స్ ఇస్తుంటారు. అది కామన్. అది అండ్ మీతో పాటు ఇంకొంతమంది ఉంది. దానికి ఒకటి యాడ్ ఆన్ చేద్దాం. ఫోర్డ్ కంపెనీ పొలిటికల్ గా ఫండింగ్ ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది అంటే నేను ఏం చెప్పాలి మీకు? ఫోర్డ్ కంపెనీ ఉంది కదా, కార్స్ ఇవన్నీ చేస్తారు. మై హస్బెండ్ యూస్ టు వర్క్ ఫర్ స్టీరింగ్ కి, తను సిస్టమ్ మేనేజర్ గా ఉండేది. కాబట్టి ఫోర్డ్ కంపెనీ పొలిటికల్ గా ఫండింగ్ ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది అంటే వాళ్ళ బిజినెస్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం దానికి ఫండింగ్ ఇస్తుంది పొలిటికల్ గా. కామన్ ఏ పొలిటికల్ పార్టీకి అయినా కూడా ఒక ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళు సపోర్ట్స్ ఇస్తుంటారు. రైట్, ఓకే. మీరు అంటే ఇన్ని చెప్తుంటారు, ఇంత మాట్లాడుతుంటారు కదా, అసలు పార్టీ మిమ్మల్ని పట్టించుకుంటుందా? పార్టీ అనేది ఒక వ్యక్తి కాదు కదండి. భారతీయ జనతా పార్టీ ఈజ్ నాట్ లైక్ ఇప్పుడు మీరు నేను బీఆర్ఎస్లో ఉన్నా అనుకోండి, కేసీఆర్ మిమ్మల్ని పట్టించుకుంటారా, కేటీఆర్ మిమ్మల్ని పట్టించుకుంటారా అంటే దానికి ఆన్సర్ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు, రేవంత్ రెడ్డి ఉన్నారు, ఆయనను ఇటలీ మాత పట్టించుకుంటుందా లేదా ఇటలీ మాత కొడుకు రాహుల్ గాంధీ పట్టించుకుంటాడా అంటే దానికి ఆన్సర్ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఒక వ్యక్తిది కాదు. ఇది ఫ్యామిలీ పార్టీ కాదు, ఒక వ్యక్తి ఆధారంగా నడిచే పార్టీ కాదు. ఇది ఒక వ్యవస్థ.
ఒక అధ్యక్షుడి మైండ్ సెట్ ఒకలా ఉంటది. ఆ అధ్యక్షుడి మైండ్ సెట్ ఉన్నప్పుడు ఆయనకు సంబంధించిన ఇప్పుడున్న టీంతో ఆయన అధ్యక్షుడితో లెట్ మీ ఫినిష్. ఆ అధ్యక్షుడి మైండ్ సెట్ ప్రకారంగా ఆయన టీం ఒకరిని పెట్టుకుంటారు. ఒక్కొక్క అధ్యక్షులు ఒక్కొక్కలాగా పెట్టుకుంటారు. ఈయన ఉన్నట్టు ఆయన లేరు, ఆయన ఉన్నట్టు ఈయన లేరు అంటే 5 వేళ్ళు ఒకేలా ఉంటాయా? బండి సంజయ్ గారి మైండ్ సెట్ ఒకలా ఉంటది. ఆయన దూకుడుగా వెళ్తుంటారు. కిషన్ రెడ్డి గారు ఒక సాఫ్ట్‌గా, నీట్‌గా వెళ్ళేవారు. ఇప్పుడున్న అధ్యక్షుల వారు హీస్ అన్ అడ్వకేట్. ఆయన చెప్పాలనుకున్న దాన్ని ఆయన కరెక్ట్‌గా ఆర్గ్యుమెంట్ పెట్టగలరు. బీయింగ్ అన్ అడ్వకేట్. సో, ఒక్కొక్క అధ్యక్షుడి పర్సెప్షన్ ఒక్కోలా ఉంటది. నేను చూసింది ఈ ముగ్గురిని కాబట్టి నేను ఈ ముగ్గురి విషయం చెప్పగలను. ఓకే. మీకు ఏ అధ్యక్షుడు అంటే మీకు నచ్చింది? నాకు పార్టీ ఐడియాలజీ అంటే ఇష్టం. అధ్యక్షులతోని దే ఆర్ లైక్ కలీగ్స్ కదండీ. అంటే ఎవరి ఆధ్వర్యంలో పనిచేయడం బాగుంది అని అనిపించింది? నేను పనిచేసింది సిద్ధాంతం కోసం, పార్టీ కోసం, అధ్యక్షుల కోసం కాదు. కాబట్టి ముగ్గురు అధ్యక్షులు అంటే కూడా అభిమానం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో వాళ్ళ లైఫ్‌ని తన్ మన్ ధన్ అర్పించి ఆ స్థాయికి వెళ్ళిండ్రు. వాళ్ళని చూస్తే రోల్ మోడల్ లాగా అనిపిస్తుంది. ఆ స్థాయికి వెళ్ళాలి అనిపిస్తుంది. మీరు అంటే బేసిక్‌గా ఆర్ఎస్ఎస్‌లో మీరేమన్నా క్లాసెస్ కానీ అటెండ్ అయ్యిండ్రా? ఎట్లా? ఆర్ఎస్ఎస్‌లో శిక్షా వర్గాలని జరుగుతాయండి. అయ్యిండ్రా ఇప్పుడు? ద్వితీయ వర్షం. ఎప్పటి నుంచి అయ్యిండ్రు? 5 years బ్యాక్ చేసినాండి. 5 years బ్యాక్ చేసిండ్రు. Yeah. సో అందుకోసమే అంటే మీరు మాట్లాడేది కూడా నేను మీకు మెసేజ్ పెట్టినా. ధన్యవాద్ జీ అని పెట్టింది. జీ. అది అట్లా అక్కడ నుంచే వచ్చింది అన్నట్టు. అట్లా ఆ సర్కిల్‌లో మాట్లాడినప్పుడు ఆ లాంగ్వేజ్ ఉంటది కదా! అంటే బీజేపీలో కానీ లేకపోతే కొంతమందిలో కానీ నేను ఎక్కడ చూడలేదు. మీరు ఈ అర్ధచంద్రాకార బొట్టు పెట్టుకుంటారు. దానికి అర్థమైంది ఎందుకు పెట్టుకుంటారు? ఇది మాతంగి అమ్మవారు ఉపాసన చేస్తాండి నేను. రాజమాతంగి. మాతంగి అంటే మతంగముని కూతురు అనమాట. మతంగముని ప్రార్థన చేస్తారు పార్వతీదేవికి. పర్వతరాజుకి పార్వతీదేవిలా మతంగముని తపస్సు చేస్తాడనమాట. పర్వతరాజుకి పార్వతిలాగా పుట్టినవు, నాకు కూతురుగా పుట్టు అని అమ్మవారికి తపస్సు చేస్తే ఆయనకు కూతురు పుడితే మతంగముని కూతురు మాతంగి. అమ్మవారు నాకు కల్లో కనిపిస్తుంది. నా గెస్ నేను పాస్ట్ లైఫ్లో ఆ కమ్యూనిటీలో ఉండి ఉంటాను నా అనుమానం. ఏ కమ్యూనిటీ? ఆ కమ్యూనిటీ మతంగమని అంటే మాదిగ కమ్యూనిటీ ఐ గెస్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. మాతమ్మ అంటారు. మాతంగి. మాతమ్మ. Yes. మీరు ఎస్సీ కమ్యూనిటీ కాదా? ఎస్సీ మాదిగానని నేను కొన్ని స్టేట్మెంట్స్లో చూసి. నాన్న ఎస్సీ కాదండి. ఏంటిది అంటే బీసీ. బీసీలో ఏదో హిందూ బీసీ. హిందూ బీసీ. కులం మతం ఉంటుందా? కులం సర్టిఫికెట్లో ఉంటుంది. మతం నా బ్లడ్లో ఉంటుంది. నాకు అంటే నేను మీ ఇంటర్వ్యూస్ కొన్ని చూసిన. ఆ ఇంటర్వ్యూస్కి ఇప్పుడు నాతో మీరు ఇస్తున్న ఇంటర్వ్యూకి ఆస్మాన్ పరాక్ జమీన్ పరాక్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఏ విషయంగా? అంత కంఫర్టబుల్గా ఉన్నట్టు అనిపించట్లేదు మీరు? కంఫర్టబుల్గా లేదండి, కంఫర్టబుల్గా ఉన్నారా? యా, రైట్. అండ్ మీరు మాట్లాడేటప్పుడు అంటే ఒక మతాన్ని ఉద్దేశించి పర్టికులర్గా చాలా కించపరుస్తూ లేకపోతే వాళ్ళని దిగజార్చి మాట్లాడుతూ ఉంటారు. నేను ఒక క్లిప్ చూసిన. మీకు బన్ ఇస్తే తింటారా మీరు అని అడిగితే రామ్ రహీం ఇంకేమంటారు రాస బాగుంటుంది, వాళ్ళు ఇస్తే తిన్ను, లేకపోతే రామ్ ప్రసాద్ శ్యామ్ ప్రసాద్ ఇస్తే కోవా బన్ను తింటా, అబ్దుల్లా ఇస్తే తినను. ఎందుకంటే అబ్దుల్లా దానిలో ఉమ్మిండో ఉచ్చబోసిండో తెలియదు కాబట్టి తినను. అట్లనే అబ్దుల్లా ఈ మధ్య రైసిని నేర్చుకొని వచ్చి రైసిని తిరుపతి లడ్డూలలో వేసి లేదా హిందూ ఆలయాలలో ప్రసాదంలలో కలిపి హిందువులను చంపడం కోసం ప్లాన్ చేసిండ్రు అని ఢిల్లీ నుంచి వెళ్ళి మనకి ఢిల్లీ ఐబీ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది నేషనల్ మీడియా కవర్ చేసినాక కూడా నేను అబ్దుల్లా దగ్గరికి పోయి తింటా, ఉమ్మినా ఉచ్చబోసినా రేసినేసినా నేను తింటా అంటే అది ఎవరి ఇష్టం వాళ్ళది, నేను మాత్రం తినను. ఓకే, ఇట్స్ ఓకే. అంటే నేను ఆ సబ్జెక్ట్ ఎందుకు తీసినానంటే మీరు మాట్లాడే భావజాలం ఉంటుంది చూసారా, అంటే పద్ధతి, వే ఆఫ్ ప్రొనౌన్సియేషన్ కానీ కొన్ని తీసుకునే వర్డ్స్ కానీ అవి పాలిటిక్స్లో పనికొస్తాయా? ఓకే, ఒక మత ప్రచారకురాలిగా లేకపోతే మీరు ఒక స్పిరిచువల్గా మాట్లాడే వ్యక్తిగా ఓకే అంటే చూడడానికి ఓకే, కానీ ఒక పాలిటిక్స్ చేసేటటువంటి ఒక పొలిటీషియన్గా వర్కౌట్ అవుతాయా? వర్కౌట్ కాకపోతే చేంజ్ చేసుకుందాం. ఎప్పుడు చేంజ్ చేస్తారు? ఇంకా చేంజ్ చేద్దాం. ఎప్పుడు చేస్తారు అంటున్నా? ఫ్రమ్ నౌ ఆన్. ఇప్పటి నుండి. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇట్లా ఇప్పుడు నేను ఒక డైమండ్ లాగా ఫీల్ అవుతాను. సో మీలాంటి వాళ్ళు ఇక్కడ ఈ పార్ట్ ఇట్లా కట్ చేసి ఈ పార్ట్ ఇట్లా కట్ చేయడం వల్ల డైమండ్ షైన్ అవుతుంది అని మీలాంటి వాళ్ళు గైడెన్స్ ఇచ్చిన అనుకోండి, ఎవరిచ్చినా ఆ గైడెన్స్ని నేను తీసుకొని ఆ నెక్స్ట్ నుంచి నన్ను నేను ఇంప్రూవ్ చేసుకునే పనిలో ఉంటాను. సో ఇప్పుడు మీరు ఇచ్చిన దాన్ని ప్రకారంగా ఇది పనికిరాదు అన్నప్పుడు ఐ విల్ స్టాప్ ఇట్.
ఐ చేంజ్ ద పర్సెప్షన్. మీకు హిందూ మతం మీద ఎందుకు అంటే అంటే చిన్నప్పటి నుంచి అంతలే ఉన్నారా? లేకపోతే ఈ మధ్య కాలంలో 2018 లేకపోతే మీరు యూఎస్‌లో ఉన్నప్పుడు మోడీజీ వచ్చినప్పటి నుంచి మీకు చేంజెస్ వచ్చినాయా? అంటే స్వాభిమతం అన్న ప్రేమ, అభిమానము ఎందుకొచ్చింది? నాకు మతం మీద కంటే దేశం మీద ఎక్కువ వచ్చింది. మోదీజీ యుఎస్ వచ్చినప్పుడు భారత్ మాతాకి జై అని అన్నప్పుడు ఒక గురువు మనకంట ఒక మంత్రాన్ని, ఒక దేవతను పరిచయం చేస్తారండి. అట్లా నరేంద్ర మోదీ నాకు ఒక గురువులాగా వారు భరతమాత అనే దేవతని, భారత్ మాతాకి జై అనే ఒక మంత్రాన్ని నాకు ఉపదేశించినట్టు నాకు అనిపించింది. కాబట్టి అప్పటి నుంచి నేను భరతమాత ఉపాసనలో ఇందాక చెప్పినట్టు మాతంగి అమ్మవారు అంటే భరతమాత లాగా నేను ఫీల్ అవుతాను. అమ్మవారి శక్తి ఎందుకంటే నేచర్లో 2 ఎనర్జీస్ ఉంటాయి, ఫెమినైన్, మాస్కులైన్. సో అది మాతంగి అన్నా భరతమాత అన్నా కూడా ఒకటే. అట్లా నేను ఫీల్ అయినాను కాబట్టి ఆ ఎమోషన్‌తోని ఐ లెఫ్ట్ అమెరికా. ఐ లెఫ్ట్ మై డాలర్స్. ఐ లెఫ్ట్ మై హౌస్. ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా. డాలర్స్ వదిలేసిన రూపీస్ కోసం. ఐఎమ్ హ్యాపీ. హ్యాపీగా ఉన్నారు. అవును. ఇందాక మీరు కంటెస్ట్ చేస్తానంటే అవకాశం ఇస్తే చేస్తానన్నారు కదా! దానికి డబ్బులు కావాలి కదా! ఎన్ని కోట్లున్నాయి మరి మీకాడ? లెక్క పెట్టి చెప్తామా ఏంటి? ఎంతున్నయి అందాజ? ఉన్నాయి ఎంతో కొంత. మా వారు ఒకటే మాట చెప్పింది. మా నాన్న, మా వారు ఇద్దరి పర్సెప్షన్ ఎట్లుంటదంటే, మా నాన్న చెప్పేదనమాట. చదువుకో. నువ్వు ఎంత చదువుకుంటా అంటే అంత చదివిపిస్తా. కానీ నీకోసం నేను చదువుకొనను అని చెప్పాను. హ్మ్. మా వారు కూడా అదే మాట చెప్పారు. నీ కేపబిలిటీతో నువ్వు పార్టీలో పని చేయి. నీకు టికెట్ ఇస్తే కావాల్సిన దానికి దానికి అయ్యే ఖర్చులకు నేను పెడతాను. కానీ టికెట్ కోసం నేనేం ఖర్చు పెట్టను అని. హ్మ్. నువ్వు టికెట్ తెచ్చుకో, అప్పుడు ఖర్చు పెడతాను. ఎంత ఖర్చు పెడతారట? అవసరమైన దానికి. ఒకసారి ఫోన్ చేసి అడగరాదండి? మీటింగ్‌లో ఉంటారండి. మండే టు ఫ్రైడే ఆయన అవైలబుల్ ఉండరు. ఎంత ఖర్చు పెడతారు? అంటే ఓ రేపు డివిజన్‌కి సాటర్డే రేపు అడిగి చెప్తాను. చెప్తారా? వీకెండ్ ఫ్రీ ఉంటారు. చెప్పండి మరి మర్చిపోకుండా. షూర్. యావరేజ్‌గా ఒక డివిజన్‌లో ఎంత ఖర్చు అవుతది అనుకుంటారు మీరు మీకున్న అవగాహన ప్రకారం? ఒకసారి కంటెస్ట్ చేసినాక చెప్తా. ఆకుల శ్రీహాని లాంటి వాళ్ళు ఉన్నారు కదండీ! వాళ్ళు ఆల్రెడీ కంటెస్టెడ్. వాళ్ళు చెప్తారు మీకు కరెక్ట్. అంటే వాళ్ళు ఖర్చు చేసిరని అంటారు అంతేనా? ఎవరైనా ఖర్చు చేయాలి తప్పండి. బ్యానర్ కట్టాలంటే 500, 1000 రూపాయలు బ్యానర్‌కే అవుతది. ఆ! కార్యకర్తలు వస్తారు, మనతో తిరుగుతారు. వాళ్ళకి లంచ్ ప్రొవైడ్ చేయాలి. బీజేపీ కార్యకర్తలు ఇంకా ఏం ఆశించకుండా టిఫిన్ బాక్స్ తెచ్చుకొని వచ్చేలాంటి కార్యకర్తలు ఉంటారు. అట్లొచ్చినా కూడా వాళ్ళు ఒకవేళ ఉన్నారనుకోండి, వాళ్ళు ఉండాలి అంటే వాళ్ళకి అకామిడేషన్ చేయాలి. యాహ్! ఫుడ్ ప్రొవైడ్ చేయాలి. వాళ్ళు దారిలో వస్తుంటే వాళ్ళకి ఏదైనా దెబ్బ జరుగుతది. ట్రీట్మెంట్ తీసుకుని ఎన్నో ఉంటాయి ఖర్చులు. యాహ్! ఇప్పుడు ఒక కార్యకర్త మన కోసం పనిచేయడానికి వస్తున్నారు అంటే మన కుటుంబ సభ్యుల్లాగా. వాటికి సంబంధించిన అన్నీ చూసుకోవాలి కదా బేసిక్‌గా. రైట్. అండ్ ఫైనల్ క్వెషన్. మీరు అంటే బీయింగ్ ఎ అడ్వకేట్ మీరు కోర్టులల్లో వాదించేటటువంటి వాదనల కంటే సోషల్ మీడియాలో మీరు మాట్లాడే అంశాలు చాలా వివాదాస్పదము, వైరల్ అయితాయి. అంటే కోర్టుకిచ్చే టైం కంటే ఎక్కువ మీరు సోషల్ మీడియాకి ఇస్తారు అని నేను అంటా. మీరేమంటారు? ఇప్పుడు కోర్టుకెళ్ళకుండా మీ దగ్గర కూర్చున్నా అంటే ఇది కూడా సోషల్ మీడియానే కదండీ. యాహ్! ఇప్పుడు నేను ఆఫ్ కోర్స్. కోర్టుకెళ్ళాల్సింది అసలు యాక్చువల్లీ ఇవాళ ఫ్రైడే. యాహ్! అంటే అక్కడికి వెళ్ళకుండా అంటే మీకే ప్రయారిటీ అంటే మా గురించి అని కాదు. ఎక్కువ సోషల్ మీడియా ప్రియారిటీ ఇస్తారు. మీకే ప్రయారిటీ ఇచ్చినప్పుడు నాకు నేను ఇంకెక్కువ ఇచ్చుకోనా? సో డెఫినెట్లీ సోషల్ మీడియా ఈజ్ అ ప్లేస్ వేర్ యూ కెన్ ఎక్స్‌ప్రెస్ యువర్ ఫీలింగ్స్. యాహ్! ఓకే. మీరు బీయింగ్ ఎ అడ్వకేట్ ఇప్పుడు మీరు రాజ్యాంగాన్ని ఎక్కువ బిలీవ్ చేస్తారా? లేకపోతే మనుస్మృతిని ఎక్కువ బిలీవ్ చేస్తారా? ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉంటది. ఆ రాజ్యాంగం ఆ ల్యాండ్ ఆఫ్ ద లా నుంచి వస్తది. ఆ ల్యాండ్‌లో ఎట్లాంటిది ఉన్నది అని. కాబట్టి మన రాజ్యాంగము దాని మీద మొదటి పేజీలో శ్రీరాముడి పట్టాభిషేకం ఉంటది. కాబట్టి మనుస్మృతి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మన రాజ్యాంగం మన సంస్కృతి నుంచి వచ్చింది. మీకు రాజ్యాంగం ముఖ్యమా? మనుస్మృతి ముఖ్యమా? రాజ్యాంగము, మనుస్మృతి 2 ఒకటే. మనుస్మృతిలో ఒక కాంట్రవర్సీ ఉంది. మను ధర్మశాస్త్రం అని ఒకటి ఉంటది. మనుస్మృతి అని ఒకటి ఉంటది. బ్రిటిష్ వచ్చినప్పుడు దాన్ని వక్రీకరించి దానిలో ఉన్న శ్లోకాలను వక్రీకరించడమే. ఇప్పుడు ఎట్లా అంటే పితా రక్షతు కౌమారే భర్త రక్షతి యవ్వనే రక్షంతి స్థావిరే పుత్ర నా స్త్రీ స్వతంత్రం అర్హతి అని ఒక శ్లోకం ఉంటుంది. దాన్ని కమ్యూనిస్టులు తీసుకొచ్చి స్త్రీకి స్వతంత్రం లేదు, హిందూ ధర్మంలో స్త్రీకి స్వతంత్రం ఉండొద్దు అని అన్నారు అని అంటారు. వీళ్ళు ఎంత మూర్ఖులు. ముఖ్యంగా ఈ తులసి చందు అండ్ సంధ్య లాంటి వాళ్ళు ఈ టాపిక్ని తీసి వక్రీకరిస్తుంటారు. ఇందాక మీరు అన్నారు చూసిండ్రా, గ్రీన్ కార్డ్ వదిలేసి వచ్చినా అంటే మీకు ఆడ వీసా లేకుండా మిమ్మల్ని పంపించిండ్రు, డిపోర్ట్ చేసి వచ్చిండ్రు అన్నట్టుగా ఉంటాయి అన్నమాట. స్త్రీకి స్వతంత్రం లేదు అంటే తంత్రం అంటే తనకు తనుగా చేసుకునే ప్రాసెస్ ఉండకూడదు స్త్రీకి. స్వేచ్ఛ లేదు కాదు. స్వేచ్ఛ అంటే స్వ ఇచ్ఛ. నీకు ఇష్టమైనట్టుగా ఉండు, నీకు ఇష్టమైనట్టుగా చేయి, కానీ వీళ్ళ రక్షణలో ఉండు. ఇప్పుడు ఒక విమెన్
ఎమోషనల్లీ మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటుంది కానీ ఫిజికల్లీ వీక్ ఉంటుంది కంపేర్ టు మెన్. Men. అదే ఒక అథ్లెట్ అయితే తప్ప. ఈవెన్ అథ్లెట్ కూడా ఒక మేల్ అథ్లెట్ ఫీమేల్ అథ్లెట్ ఉంటే ఆబ్వియస్లీ మేల్ అథ్లెట్ ఈజ్ మోర్ స్ట్రాంగర్ దెన్ ఫీమేల్ అథ్లెట్. ఇన్ ద సేమ్ వే ఫీమేల్ అట్లా కాబట్టి ఈ రక్షణలో ఉండండి, తండ్రి, భర్త, తర్వాత కొడుకు, ఈ రక్షణలో ఉండండి కానీ ఇండివిజువల్గా ఉండకండి, సింగిల్గా ఉండకండి అని చెప్పే ఈ శ్లోకాన్ని వక్రీకరిస్తారు ఈ లెఫ్టిస్టులు. అయితే ఈ లెఫ్టిస్టులు అంతా ఏ స్క్రిప్ట్ ఫాలో అవుతున్నారంటే బ్రిటిష్ వాడు రాసిన స్క్రిప్ట్ ఫాలో అవుతారు. ఆ బ్రిటిష్ వాడు ఏం చేసిండంటే మనుధర్మ శాస్త్రాన్ని వక్రీకరించిండు. నేను హిందూ సమాజం మొత్తం దూద్ కదులే ఉంటుంది, ప్యూర్గా ఉంటుందని నేను చెప్పట్లేదు. హిందూ ధర్మంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ అంటరానితనం కావచ్చు, కుల దురహంకారం కావచ్చు, ఉన్నాయి. వాటిని ఫాల్ట్ లైన్స్ అంటారు. ఆ ఫాల్ట్ లైన్స్ ఆధారంగానే మన దేశంలో ఇప్పుడు జరుగుతున్న నేరేటివ్స్ అన్నీ కూడా బిల్డ్ అవుతున్నాయి. ఈ ఫాల్ట్ లైన్స్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేయాలి మనం. మీరు కూడా చూడండి, కాశ్మీర్లో ఫారూక్ అబ్దుల్లా వాళ్ళ ఫ్యామిలీ వెళ్తున్నారు, వాళ్ళు ఇప్పుడు దేవాలయాలకు వెళ్తున్నారు, పూజలు చేస్తున్నారు, ఆరతి చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళ రూట్స్ హిందూస్ రూట్స్ అని వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు ఇస్లామిక్ దురాక్రాంతాల తర్వాత, వాళ్ళ ఇస్లామిక్ అట్రాసిటీస్ తగ్గిపోయిన తర్వాత వాళ్ళు గర్వాప్సి అవుతాము అంటే హిందువులు వాళ్ళని గర్వాప్సి కానియలేదు. ఎందుకంటే మీరు ఇన్ని రోజులు మతం మారినరు, సుంతి చేయించుకున్నారు, బీఫ్ తిన్నారు, ఆయా ఇస్లామిక్ ట్రెడిషన్స్ ఫాలో అయినరు, ఇప్పుడు మీరు గర్వాప్సి అవ్వద్దు, మీరు అట్లే ఉండండి అని అన్నారు. అంటే అప్పుడు వాళ్ళు శపథం చేసిండ్రు కాశ్మీర్లో ఉన్న ముస్లింలు, మమ్మల్ని ఏ విధంగా అయితే ఇస్లామిక్ అట్రాసిటీస్తోని మా ఆడవాళ్ళని చేర్చి మమ్మల్ని బలవంతంగా మతం మార్చి మాతోని బీఫ్ తినిపించి ఇట్లా చేసిండ్రో, మీరు మమ్మల్ని గర్వాప్సి అయనిస్తలేరు కదా, మిమ్మల్ని కూడా మేము అట్లే చేస్తామని అని వాళ్ళు శపథం చేసే కాశ్మీర్ ఎక్సోడస్ జరిగింది. అందుకే కాబట్టి హిందూ సమాజంలో కూడా కుల దురభిమానం నుంచి వాళ్ళు బయటకు వచ్చి అన్ని కులాలను ఓన్ చేసుకునేలాంటి మైండ్ సెట్ వస్తే తప్ప మనము మన ధర్మాన్ని, మన సమాజాన్ని ఉద్ధరించుకోలేము. రైట్, ఓకే, రైట్. నేను మరో ఇంటర్వ్యూతో మళ్ళీ మాట్లాడదాం. చాలా అంశాలు మాట్లాడాలనుకుంటున్నాను నేను మీతోటి డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఇట్ హ్యాపెన్. లుకింగ్ ఫార్వర్డ్ టు మీట్ యూ అగైన్. యా, అండ్ నేను ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ 1 word ఆన్సర్ ఇవ్వాలి. అంటే మీరు ఏమనుకుంటారో అది చెప్పాలి. అండ్ ఫస్ట్ మోడీజీ, గురు, రాహుల్ గాంధీ, బ్రేకింగ్ ఇండియా ఫోర్స్, సోనియా గాంధీ, విదేశీ మహిళ, రేవంత్ రెడ్డి, పపెట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, ఐటీ విజనర్, కేసీఆర్, పాస్ట్, అ లెజెండ్, హిస్టరీ. కేటీఆర్, సొంత చెల్లెకు అన్యాయం చేసినవాడు తెలంగాణ ఆడబిడ్డలకి ఏం న్యాయం చేయగలడు. కవిత, తన పిల్లలకు అమ్మమ్మ ఇల్లును దూరం చేసిన ఒక మహిళ, మేనమామని దూరం చేసిన మహిళ, తెలంగాణకి తల్లి కావాలని ఆశపడ్డం అనేది హాస్యాస్పదం. బండి సంజయ్, అ గుడ్ లీడర్ అండ్ అన్ అన్లక్కీ ఫాదర్. ధర్మపురి అరవింద్, కౌంటర్స్, అల్టిమేట్ కౌంటర్స్. కిషన్ రెడ్డి, ఆ మాహిష్మతి సామ్రాజ్యానికి కట్టప్ప కదా. రామచంద్రరావు, బీయింగ్ అన్ అడ్వకేట్, ఆయన చెప్పదలుచుకున్న పాయింట్ చాలా మంచి ఆర్గ్యుమెంట్ చేస్తారు. మౌనిక సుంకర, ఆ హిందూ భరతమాత పాదాలకు మూపాలి. జర్నలిస్ట్ క్రాంతి. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ యువర్ షో. థ్యాంక్ యూ సో మచ్.